నమస్తే వెల్కమ్ టు 108 టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి మరో షాక్, కీలక నేత రాజీనామా, పురంధరేశ్వరితో భేటీ అయిన జకియా ఖానం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి ఆ పార్టీ నాయకులు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మరోసారి వైసీపీకి షాక్ తగిలింది. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. అలాగే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్కు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి చైర్మన్కు లేఖను పంపించారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న జకియా ఖానం ఈవేళ ఉదయం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో భేటీ అయ్యారు జకియా ఖానం. అనంతరం బీజేపీ కండువా కప్పుకున్నారు. పురంధరేశ్వరి ఆమెకు కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవై బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా 6 నెలలు కొనసాగి నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవై పేరు పొందారు.